నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. సీఎం రేవంత్ రెడ్డి కొత్త లాజిక్. ఫిరాయింపుల అంశంలో తాజా పరిణామాలు ఎవరికి లాభం? బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడిందా? కౌశిక్ రెడ్డి దూకుడు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తోందా? బతకడానికి వచ్చారంటూ ప్రాంతీయ విభేదాలు తీసుకురావడం బీఆర్ఎస్ పార్టీ వ్యూహమా? గులాబీ పార్టీ కంచుకోటలో కొత్త పంచాయతీ దేనికి సంకేతం? ఆంధ్ర సెటిలర్స్ ను బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టాలనుకుంటుందా? మళ్ళీ సెంటిమెంటు అస్త్రాన్ని రాజయ్యాలని అనుకుంటుందా? హైడ్రాను హైదరాబాదు ప్రజలు ఎందుకు స్వాగతిస్తున్నారు? జాతీయ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదరణ ఎలా పెరిగింది? తాజా రాజకీయ పరిణామాలపై సీనియర్ జర్నలిస్టు అమ్మా న్యూస్ నెట్వర్క్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. సీఎం రేవంత్ కొత్త లాజిక్. ఫిరాయింపుల అంశంలో తాజా పరిణామాలు ఎవరికి లాభం? బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిందా? కౌశిక్ రెడ్డి దూకుడు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తుందా? బతకడానికి వచ్చారంటూ ప్రాంతీయ విభేదాలు తీసుకురావడం బీఆర్ఎస్ వ్యూహమా? గులాబీ పార్టీ కంచుకోటలో కొత్త పంచాయతీ దేనికి సంకేతం? ఆంధ్ర సెటిలర్లను బీఆర్ఎస్ దూరం పెట్టాలనుకుంటుందా? మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాన్ని రాజేయాలనుకుంటుందా? హైడ్రాను హైదరాబాద్ ప్రజలు ఎందుకు స్వాగతిస్తున్నారు? జాతీయ సర్వేల్లో సీఎం రేవంత్ ప్రజాదరణ ఎలా పెరిగింది? తాజా రాజకీయ పరిణామాలపై సీనియర్ జర్నలిస్ట్ అమ్మా న్యూస్ నెట్వర్క్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫిరాయింపులపై నేతలు వేదాలు వల్లిస్తున్నారు. తాము ఉల్లంఘించిన రాజ్యాంగం సూత్రాలను పదే పదే గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో లెక్కకు లెక్క పక్కా ఉంటాయి. ఇందుకు తెలుగునాట ప్రత్యక్షంగా ప్రకృతి పరిస్థితులు వెంటనే బదిలిస్తున్నాయి. ఆంధ్రలో జగన్ బాబు జైలు ఎపిసోడ్లు, ప్రతీకార సీన్లు కళ్ల ముందే ఉన్నవే. తెలంగాణలోను కేసీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ ను కాంగ్రెస్ పార్టీని పెట్టిన ఇబ్బందులు ప్రజలు గమనించినవే. అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులను సమర్థించుకుని ఇది మా ఆకర్షణ గొప్పతనం, మీ చేతగానితనం అంటూ కేసీఆర్ చేసిన ఎద్దేవాలు తెలుసు. గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరినట్లు రెండు పార్టీల తీరు ఉంది. ఫిరాయింపు నిరోధక పవర్ లేని చట్టం, పవర్లున్న పార్టీలకు పరిరక్షణ చుట్టం. జల్లెడలా దాంట్లో ఎన్నో జారిపోయే తూట్లు. ఎవరెంత మొత్తుకున్నా ఎక్కడుండవు వేట్లు. నాడు ఉప ఎన్నికల నుండి ఫిరాయింపుల దాకా అన్ని రకాల గౌరవ పద్ధతులకు తిలోదకాలిచ్చిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికతో మొదలైన గులాబీ రాజకీయం భట్టి విక్రమార్క ప్రతిపక్ష హోదా తొలగించి అక్బరుద్దీన్ కు ఇవ్వడం, ఐఎంఏకి పిఎస్సి చైర్మన్ ఇచ్చేదాకా ఆడింది ఆట అన్నట్లుగా సాగింది. ఇప్పుడు అదే పద్ధతి తమకు ఎదురు తిరిగితే విలవిల్లాడుతున్నారు. ఇదే న్యాయం, ఇదేం చట్టం అంటూ మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల పద్ధతులు వెనక్కి తిరిగేసుకుని నెమరు వేసుకుంటే సత్యాలు సాక్ష్యాలు కనబడతాయి. తెలంగాణలో ఫిర్యాదులపై హైకోర్టు తీర్పు ఓ సంచలనమే. కానీ ఉప ఎన్నికలు జరుగుతాయా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. తీర్పు ఏదైనా అనుకూలమే, అది ఈ సర్కారుకు వరమే. సీఎం లాజిక్ తో గులాబీకి సంకటమే. ఇక గ్రేటర్ లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఘర్షణ అంతిమంగా బీఆర్ఎస్ కు నష్టం చేసేదే. ప్రాంతీయవాదాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది బీఆర్ఎస్. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వాదాన్ని పక్కన పెట్టేస్తుంది. తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ వాళ్లేనని సెటిలర్లు సైతం ఆకర్షించింది. ఇదే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువును కాపాడింది.
దాదాపు తెలంగాణ అంతా బీఆర్ఎస్ ను తిరస్కరించిన గ్రేటర్ లో సెటిలర్లు మాత్రం గులాబీ పార్టీని ఆదరించారు. దీంతో గ్రేటర్ లో భారీగా సీట్లు కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్షంగా గౌరవప్రదమైన స్థానాలు సాధించింది. కానీ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ముందు ఆ పార్టీ భారీ మూల్యమే చెల్లించుకునే పరిస్థితి తెచ్చుకుంది. ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య జరిగిన పొలిటికల్ వార్ కాస్త చిలికి గాలివానగా తయారైంది. కౌశిక్ రెడ్డి అనూహ్యంగా ఇందులోకి ఆంధ్రవాదాన్ని తెరపైకి తెచ్చారు. కృష్ణా జిల్లా నుండి అరికేపూడి గాంధీ బతకడానికి తెలంగాణ వచ్చి ఇప్పుడు తెలంగాణ వారిపైనే దాడి చేస్తారా అంటూ భారీ డైలాగులు పేల్చారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అరికేపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు గుర్తుకు రాని ప్రాంతీయవాదం ఆయన బీఆర్ఎస్ కు దూరమయ్యాక గుర్తుకొచ్చిందా అన్న ప్రశ్నలు సహజంగానే సెటిలర్లో వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది ఆంధ్రులేనని, కౌశిక్ రెడ్డి దూకుడుతో బీఆర్ఎస్ కు వారు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్న విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ బీజేపీలకు తిరుగులేని అస్త్రాలుగా మారతాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇదే సమయంలో గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదమూ ఉంది. కేసీఆర్ ఈ గండాన్ని అధిగమించేందుకు ఎలాంటి వ్యూహరచన చేస్తారో చూడాలి. మరి హైడ్రాతో పెరిగిన సీఎం ఇమేజ్, చెరువుల రక్షణకు కఠిన నిర్ణయాలు, సామాన్యుల నీరాజనాలు, జాతీయ సర్వేలో పెరిగిన సీఎం పాపులారిటీ. హైడ్రాను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. హైడ్రాతో చెరువుల ఆక్రమణలు తగ్గిపోతాయని, భవిష్యత్తులో ఎవరు ఎఫ్టీఎల్లో చెరువుల నిర్మాణాలు చేపట్టాలంటే వణికిపోతారని హైకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది. చెరువుల రక్షణకు సీఎం తీసుకుంటున్న కఠినమైన చర్యలపై హైదరాబాద్ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. జాతీయ మీడియా గ్రూప్ లో నిర్వహించిన తాజా సర్వేలలో హైదరాబాద్ సిటీలో సీఎం పాపులారిటీ గణనీయంగా పెరిగింది. ఇంత బలవంతుడైన సీఎం ను తాము చూడలేదని ప్రజలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పట్టుదలతో హైదరాబాద్ దేశంలోనే నెంబర్ 1 సిటీగా మారడం ఖాయమన్న విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి. జాతీయ పార్టీ నుండి ముఖ్యమంత్రిగా ఉంటూ 9 మాసాల్లోనే అనేక సాహసాలు చేయడం రేవంతుడికే సాధ్యమైంది. నాటి వైఎస్డిఎస్ ఫార్ములాలను రిపీట్ చేస్తూ మహేష్ కుమార్ గౌడ్ కు పిసిసి చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఒక బీసీకి పగ్గాలు అప్పగించడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇది వారం వీకెండ్ అనాలిసిస్ బై జర్నలిస్టు కేఆర్ఆర్.